కంపారిజన్ చేయకండి అంటే గీతా గోవిందంకి దీనికి కంపారిజన్ ఎట్లాంటి కంపారిజన్ ఫ్యామిలీ స్టార్ అంటేనే ఓన్లీ ఫ్యామిలీలో చూస్తారు, యూత్ చూడలేరు అంటున్నారుగా, ఏమంటారు మీరు? చూడండి, నేను యూతే కానీ నేను ముసలినేం కాదు, చాలా బాగా ఎంజాయ్ చేసిన మూవీ. చాలా మంది కొంతమంది తెలివి తక్కువ నా కొడుకులు ఇప్పుడు వచ్చి తెలివి తక్కువ నా కొడుకులు వచ్చి దీన్ని ఇప్పుడు ఇంటర్స్టెల్లార్తోని, కేజీఎఫ్తోని, బాహుబలితో, ట్రిపుల్ ఆర్తోని కంపేర్ చేస్తారు. ఇప్పుడు పరశురామ్ గురించి మనకు తెలుసు ఆయన ఎట్లాంటి ఫ్యామిలీ సినిమాలు తీస్తాడని. ఇంకా అది మైండ్ సెట్ అట్లా పెట్టుకొని చూడాలి. ఎక్స్పెక్టేషన్ కూడా ఇంకా డైరెక్టర్ తగ్గట్టు, యాక్టర్ తగ్గట్టు చూడాలి. ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ అన్ని ప్లస్లే బ్రో, సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మైనస్ అంటే ఇంకా నార్మల్గా రొటీన్గా కొంచెం సీన్స్ ఉంటాయి కానీ అవి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ సార్ అంటే ఇంకా ఫ్యామిలీతో చూడాలి. అట్లాంటి ఏం లేదు బ్రదర్, ఇంకా లాగ్ అవి ఏం లేదు, చాలా బాగుంది. నీట్గా వెళ్ళి గోవిందం తర్వాత క్లాసికల్ హిట్ అనుకోవచ్చా? అంతే, ఆబ్వియస్లీ చాలా బాగుంది. దానికి మాత్రం నేను తగ్గలే. గీతా గోవిందం అనే మూవీకి ఇది ఏమాత్రం తగ్గలేదు, చూడొచ్చు. అంటే విజయ్ దేవరకొండ గారు ఒక మాట అన్నారు, 200 కోట్లు కొట్టి తీరుతా అని. అవుతుందా ఈ సినిమాతో? చూద్దాం భయ్, ఇంకా ఫేత్ ఎట్లుంటుందో. కొడితే హ్యాపీయే కదా, కొట్టొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. ఎవరన్నారు లాగ్ నడిచిందని? తీసుకురండి చూద్దాం. ఏం లేదు అక్క, లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ అది పేరింగ్ చాలా బాగుంది, కాస్టింగ్ అంతా చాలా బాగా చేస్తారు. రిచ్గా ఉన్నాయి విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? బాగుంది. ఇంకా దిల్ రాజు గారు ఇంకా అనిపించుకుంటారు ప్రతిసారి. ఫ్యామిలీ మూవీతో దిల్ రాజు గారు వస్తే సినిమా హిట్, అది కనబడుతుంది. బాగుందన్న, బాగుంది.